హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఇప్పుడు జీరోదాలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. ఇది చాలా తక్కువ ఛార్జెస్తో మన డీమ్యాట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. బ్రౌజర్ ఓపెన్ చేసి జీరోదా అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి zerodha.com అని ఉంటుంది. ఇక్కడ జీరోదా ఉంది కదా, ఈ జీరోదా దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి జీరోదా సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ సైన్ అప్ నౌ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. కంటిన్యూ. సిక్స్ డిజిట్ ఓటీపీ అనేది మీకు మొబైల్కి రావడం జరుగుతుంది. అది ఇచ్చేద్దాం. తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. We are operating under our COVID-19 contingency plan for business continuity and the safety of our team. Over 1,200 members of our team are working from their homes. Due to this and an increased inflow of account opening forms, the account opening can take up to an additional 72 hours. ఇప్పుడు కోవిడ్ ఎమర్జెన్సీ వల్ల చాలామంది ఇంటి దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి అడిషనల్గా నార్మల్గా ఓపెన్ అయ్యేదానికంటే ఒక 72 గంటలు ఎక్కువ పడుతుందని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ నాకు ఈ డీటెయిల్స్ అనేవి చూపించడం జరుగుతోంది. ఈక్విటీ అయితే నేను చేశాను. ఇక్కడ మనం ఈక్విటీ కమాడిటీస్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ నేను ఈక్విటీ చేశాను కాబట్టి వాంట్ టు ఓపెన్ కమాడిటీ అకౌంట్ యాజ్ వెల్ అని అడుగుతూ ఉంది. కమాడిటీ ఇంతకుముందు 200 రూపీస్ ఉండేది, ఇప్పుడు 100 రూపీస్కే చూపిస్తూ ఉంది. ఒకవేళ మీరు ఈక్విటీ ఓపెన్ చేయకపోతే ఇక్కడ ఆ రేట్ కూడా చూపిస్తుంది. కమాడిటీ మాత్రం చేయాలంటే 100 రూపీస్ అని ఉంది. పే అండ్ కంటిన్యూ క్లిక్ చేసి ఇన్వాలిడ్ విపిఏ అని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది యూపీఏ డీటెయిల్స్. నేను ఇవి ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ సెక్యూరిటీ పర్పస్ నేను వీడియోని పాస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చిన వెంటనే మీ యొక్క యూపీఐ ఏదైతే ఉందో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు టైం డిస్ప్లే అవుతుంది కదా, ఈలోపు మీరు అక్కడికి వెళ్ళి రిసీవ్ చేసుకున్నదాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి పాస్ చేస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, జీరోదా బ్రోకింగ్ లిమిటెడ్ అని నాకు గూగుల్ పేకి రావడం జరిగింది. అకౌంట్ ఓపెనింగ్ పర్పస్ అని ఇక్కడ చూపిస్తుంది. మీరు కమాడిటీ అయితే కమాడిటీ, ఈక్విటీ అయితే ఈక్విటీ ఏదైనా చేయొచ్చు. డిక్లైన్ కొడితే క్యాన్సిల్ అవుతుంది. ఇది పే కొడితే పే అయిపోతుంది. పే బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ప్రొసీడ్ టు పే అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇది రికార్డింగ్లో ఉంది కాబట్టి నాకు యాక్సెస్ కావట్లేదు. సో నేను అమౌంట్ అనేది పే చేశాను. పే చేసిన తర్వాత టు చెక్ పేమెంట్ స్టేటస్ క్లిక్ రీఫ్రెష్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అకౌంట్ ఓపెనింగ్ జీరోదా సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఓకే, నేను ఈక్విటీ ఆల్రెడీ ఓపెన్ చేశాను.
In case you are yet to be enable your commodity trading account, please click here to continue. In meanwhile, you can see your e-sign document here. అవన్నీ ఇక్కడ ఉంటాయి. నేను ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్స్ అడగలేదు. మీకు అక్కడ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతుంది. డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచరు, క్యాన్సల్ చెక్, అన్ని డీటెయిల్స్ అక్కడ మీ బ్యాంక్ స్టేట్మెంట్ని, అలాగే ఫామ్ 16 కూడా అడుగుతుంది. అన్నీ అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నామినీ యాడ్ చేయాలంటే డౌన్లోడ్ ది ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫిల్ చేసి నామినీ ఫిల్ చేసి మనం ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చి ఉంటారు, ఆ అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. డాష్బోర్డ్ మీద క్లిక్ చేద్దాం. ఈ సైన్ చేయాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు క్లిక్ చేశాను కదా ఈ సైన్ అని. యాజ్ సూన్ యాజ్ యువర్ అకౌంట్ ఈజ్ యాక్టివేటెడ్ వీ విల్ మెయిల్ యూ లాగిన్ క్రెడెన్షియల్స్. మేక్ షూర్ టు యూజ్ ది ఆధార్ లింక్ టు యువర్ అంటే ఆధార్ కంపల్సరీగా పాన్ నెంబర్కి అయి ఉంటేనే మనకు ఈ సైన్ అనేది అవుతుంది. లేకపోతే మనం మళ్ళీ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ ప్రూఫ్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్, సిగ్నేచరు, పాన్ కార్డు ఇవన్నీ మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాను నేను ఈ సైన్ కోసం అనేసి. మెయిల్ చెక్ చేస్తే మనకు సెక్యూరిటీ కోడ్ అనేది వస్తుంది. మెయిల్కి నేను వెళ్ళి చూస్తాను ఒకసారి. $5.275. సబ్మిట్ చేసిన వెంటనే నేను ఇవి ఫోటో, సిగ్నేచర్ అన్నీ ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి దీంట్లో డీటెయిల్స్ ఆల్రెడీ వస్తున్నాయి. నాకు ఆల్రెడీ ఈక్విటీ ఉంది కాబట్టి అన్నీ చూపిస్తూ ఉంది. నేను ఇక్కడ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అటాచ్ చేయడం జరిగింది. బ్యాంక్ స్టేట్మెంట్ చేశాను, పాన్ కార్డు చేశాను, అలాగే నా సిగ్నేచరు అన్నీ ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆధార్ కార్డు అప్లోడ్ చేశాను, ఫోటో, సిగ్నేచరు అన్నీ అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సైన్ ఇన్. ఇక్కడ ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను పాస్లో పెడతాను కాసేపు. ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ. ఇప్పుడు మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. $507,927. వెరిఫై ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇక్కడ. దీనికంటే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఆల్రెడీ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను. ఫోటో, సిగ్నేచర్, అలాగే 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చారు కదా ఇవన్నీ బ్యాంక్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, అలాగే యువర్ కరెంట్ సిగ్నేచర్, పాన్ కార్డు ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. సైన్ అప్ కంప్లీటెడ్. నేను
As soon as your account is activated, we will email you the login credentials. ఇక్కడ వ్యూ ఈసైన్డ్ ఈక్విటీ ఫాము, వ్యూ ఈసైన్డ్ కమోడిటీ ఫాము, ఈ రెండు నేను చేశాను ఆల్రెడీ. ఓకే, కమోడిటీ ఫామ్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జీరోదా అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ టైం చేసేటప్పుడు అక్కడ మీకు ఒక ఫోటో అడుగుతుంది. ఆ ఫోటో ఎలా ఇవ్వాలంటే మీకు ఒక నంబర్ వస్తుంది 4 డిజిట్ది. వచ్చినప్పుడు ఆ నంబర్ని ఇలా మీ ఫ్రంట్ పట్టుకొని మీ యొక్క సెల్ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఒక పేపర్ పైన రాసేసి మీ క్యామ్కి పెట్టేసి ఆ ఫోటోని తీసేసి ఆ స్నాప్ని పంపించాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఈ సైన్ కాకపోతే మీరు డీటెయిల్స్ అన్ని వాళ్ళకు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను అకౌంట్ చేసి ఉన్నాను కాబట్టి మీకు క్లియర్గా చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.